బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో శరత్ చంద్ర, వినయ్ బాబులకు ఉచ్చు బిగిస్తుంది. ఈ కేసుకు సంబంధించి మరో 4 రోజుల కస్టడీని పెంచుతూ సిబిఐ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు బుచ్చిబాబు, అరుణ్ రామచంద్ర పిల్లైని విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ నెల 10న శరత్ చంద్ర, వినయ్ బాబులను అరెస్ట్ చేశారు. నిందితుల కస్టడీ ముగియడంతో వారిని సిబిఐ కోర్టులో హాజరుపరిచారు. వారు విచారణకు సహకరించడం లేదని ఈడీ అధికారులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అందుకోసం మరో వారం రోజులు కస్టడీ ఇవ్వాలని కోర్టును కోరారు. అలాగే మరో 2 చార్టెడ్ అకౌంట్ బుచ్చిబాబు, రామచంద్ర పిల్లైని విచారణకు అనుమతించాలని ఈడీ అధికారులు సిబిఐ ప్రత్యేక కోర్టులో తెలిపారు. ఈ 4గురిని కలిపి విచారించాలనుకుంటున్నామని, అందుకోసం కస్టడీ పొలగించాలని తెలిపారు. ఈ క్రమంలో కోర్టు కేవలం 4 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. అలాగే బుచ్చిబాబు, అరుణ్ రామచంద్ర పిల్లైని విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన తాజా సమాచారం ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి లిక్కర్ స్కామ్ లో శరత్ రామచంద్రకు సంబంధించి, అదేవిధంగా వినయ్ బాబులకు సంబంధించి సిబిఐ అధికారులు ఒక రకంగా చెప్పాలంటే ఉచ్చు బిగించింది అని చెప్పుకోవాలి. మరొక 4 రోజుల కస్టడీ కావాలంటూ కూడా సిబిఐ ప్రత్యేక కోర్టు ఆదేశించిన మేరకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సిబిఐ కోర్టు వారికి సంబంధించి ఉచ్చు బిగించింది అని చెప్పుకోవాలి. విచారణకు సహకరించకపోవడంతో సిబిఐ దృష్టికి తీసుకెళ్లినటువంటి ఈడీ అధికారులు వారికి సంబంధించినటువంటి ఉచ్చునైతే బిగించడం జరిగింది. అయితే గత నెల 10న అరెస్ట్ చేసినటువంటి, అంటే వీళ్ళని అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో శరత్ చంద్రకు సంబంధించి, అదేవిధంగా వినయ్ బాబులను అరెస్ట్ చేసిన నేపథ్యంలో అధికారుల దగ్గర నుంచి, నిందితుల దగ్గర నుంచి కస్టడీలో ఉన్న నేపథ్యంలో వారి దగ్గర నుంచి ఎటువంటి సమాధానం లభించకపోవడము, వారి సమాధానానికి సంబంధించి సిబిఐ కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పటికీ కూడా వారు ఎటువంటి విచారణకు సహకరించకపోవడంతో మరొక కొద్ది రోజుల పాటు కూడా విచారణకు పర్మిషన్ ఇవ్వాలంటూ కూడా ఈడీ అధికారులు కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. అయితే దానికి సంబంధించి కూడా కోర్టు కూడా దీనికి సంబంధించి సహకారం కోసము వీరి 4గురిని, ఇంకొక 2ని కూడా చార్టెడ్ అకౌంట్ గా ఉన్నటువంటి అరుణ్ చంద్ర బుచ్చిబాబుతో పాటుగా రామచంద్ర పిల్లైని లాస్ట్ టైం మనకు చూసుకుంటే వాళ్ళిద్దరిని కూడా కీలకంగా తీసుకోవచ్చు. అయితే వీళ్ళిద్దరిని కూడా మరొకసారి అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేసి 4గురిని కూడా విచారించేటువంటి ప్రయత్నం చేశాము. 4గురిని కూర్చోబెట్టి విచారిస్తే పలు విషయాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు వచ్చాయి. దాంతో పాటుగా ప్రధానంగా ఈ విచారణకు సంబంధించి మొదటి నుంచి ఉన్నటువంటి అనుమానమే, చాలా మంది నేతలు ఉన్నటువంటి లిక్కర్ స్కామ్ కి సంబంధించి, లిక్కర్ స్కామ్ లో కొన్ని ప్రధాన అంశాలు కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కనుక మరొకసారి మళ్ళీ చేసుకోవాలి అంటూ కూడా, ఈ విచారణ చేయాలి అంటూ కూడా చేపడుతున్న పరిస్థితుల మేరకు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేయాలి. వారి విచారణకు సహకరించకపోవడంతో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా, వారికి విచారణ పూర్తయ్యేంత వరకు కూడా సహకరించాలంటూ కూడా ఈడీ అధికారులు ప్రత్యేక కోర్టుకు తీసుకెళ్లిన నేపథ్యంలో వారికి సంబంధించిన విచారణ గడువును కూడా, కస్టడీ గడువును కూడా మరొక 4 రోజులకు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ 4 రోజులలో కూడా వీరి విచారణకు సంబంధించి పూర్తి స్థాయి సహకారం లభిస్తేనే మరొక 4 రోజుల పాటు కూడా గడువు పెరిగేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అయితే ఈసారి మరి కూర్చోబెట్టి విచారణ చేపట్టిన నేపథ్యంలో ఈ 4గురికి సంబంధించి ఒకేసారి 4గురి దగ్గర నుంచి ఏకదాటి సమాధానం వస్తే మాత్రం ఖచ్చితంగా కూడా దీనికి కొన్ని మార్పులు అయితే ఉంటాయి. ఎందుకంటే గతంలో 4గురిని లిక్కర్ స్కామ్ కి సంబంధించి 4-5గురిని విచారించినప్పటికీ కూడా ఒకే దగ్గర కూర్చోబెట్టి విచారించినప్పుడు వారి దగ్గర వచ్చేటువంటి సమాధానాలు వేరు అవడము, దాంతో పాటుగా ఒంటరిగా మాట్లాడినప్పుడు మాత్రం ఇంకోలాగా రావడం, ఇదంతా కూడా ఈడీ అధికారులు దీనికి సంబంధించి ఒక ప్రత్యేక దృష్టికి తీసుకెళ్లేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. లిక్కర్ స్కామ్ లో ఎంతో మంది బడబాబులు ఉన్న నేపథ్యంలో వారందరికీ సంబంధించి విచారణ చేపడితేనే చాలా మంది పేర్లు బయటకు వస్తాయంటూ కూడా అధికారులు అయితే పేర్కొన్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. థ్యాంక్ యూ ప్రణయ్.